సో ఒకటి అర్థమవుతుంది ఇది పాసిబుల్ అని. బట్ రెండవది సార్, ఇందాక మీరు అన్నట్లు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు. వాళ్ళు డిఎస్ఏ క్లియర్ చేయాలి, దాని తర్వాత వాళ్ళ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా కోడ్ జ్ఞాన్ హెల్ప్ చేస్తుందా నేర్పించడానికి? అన్ని ట్రైనింగ్ ఇస్తామండి. మీరు సింపుల్ తీసుకుంటే ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫిటిక్యూ అంటే ఇన్ఫోసిస్ ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇవన్నీ సింగిల్ టైమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, ఈ ఎగ్జామ్స్ లో ఒక లెవెల్ వరకు కోడింగ్ రాయగలుగుతా అంటే ఫస్ట్ రౌండ్ క్లియర్ చేస్తే గనక 3.6 LPA వస్తుంది. ఓకే, సెకండ్ రౌండ్ క్లియర్ చేస్తే 7 LPA వస్తుంది. థర్డ్ రౌండ్ క్లియర్ చేస్తే 9 or 9+ LPA వస్తుంది. అంటే ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితే మీ జాబ్ గ్యారంటీ కింద అంతే. అంటే 3.6 LPA మీకు ఫిక్స్. సాలరీలో కూడా గ్రేడేషన్స్ అన్నమాట. అంటే వాళ్ళు చూపించే కోడింగ్ స్కిల్స్ బేస్ చేసుకొని అన్నమాట. సో అందరూ పాసిబిలిటీ ఉంది, ప్రతి దాంట్లోనూ ఇది అప్లికేబుల్ అన్నమాట, ఈజీగానే అవుతుంది.